నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ ఏదైతే ఉందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. ఎట్టకేలకు 161 రోజుల తర్వాత అటు ఈడీ ఇటు సిబిఐ కేసులలో ఆమెకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టులో తీవ్ర వాదనల అనంతరము బెయిల్ లభించింది. దీని పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు వాదనలు అయితే టగ్గఫర్ నడిచాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మంగళవారం ఏదైతే సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది, కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో అయితే ఇక్కడ పాయింట్స్ లేవనెత్తారనమాట. కవిత తరపు లాయర్లు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు. అలాగే ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైందని ఏదైతే రోహిత్కి కవిత తరపున న్యాయవాది వాదించడం జరిగింది. ఇదే దర్యాప్తు పూర్తయింది. 57 మందిని ఈ కేసులో ఉన్నారు, నిందితులు ఈ కేసులో ఉన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అనేది నిజం కాదని మొహిల్ రోహిత్కి వాదించారు. 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు బెయిల్ ఇచ్చిన అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహిత్కి తెలిపారు. అంటే తీవ్రమైన వాదనలు అయితే జరిగాయి. అయితే ఓవైపు కవిత లాయర్ వాదిస్తుండగా మరోవైపు ఈడీ తరఫున లాయర్ కూడా పోటాపోటీగా వాదించుకున్నారని తెలుస్తోంది. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగానే ఫార్మేట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు. అయితే ఇవాళ జరిగిన ఈ బెయిల్ పిటిషన్ మీద జరిగిన వాదోపవాదనలు ఇలా ఉన్నాయి. అయితే ఇక ఇవన్నీ కూడా ఎక్కడైతే ముఖ్యంగా సుప్రీం ధర్మాసనం కొన్ని పాయింట్స్ ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులకు వేసింది. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని, అలాగే ఈడీ సిబిఐ తరపున లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ధర్మాసనంకి సంబంధించి అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు, ఎలా ప్రభావితం చేస్తారని చెప్పి జస్టిస్ గవాయ్ ఒక ప్రశ్న వేసి ఉన్నారు ఏదైతే ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులకు. అలాగే ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నారు, కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులను న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు, వారి ద్వారా ప్రభావితం చేయొచ్చని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు వాదించారు. అయితే సుప్రీంకోర్టులో కవిత బెయిల్పై విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ కీలకమైన, ఎందుకంటే 161 రోజుల తర్వాత బెయిల్ దక్కింది కవితకు. అటు ఈడీ సిబిఐ నుంచి కూడా బెయిల్ దక్కింది. లిక్కర్ మద్యం పాలసీ స్కామ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే మనోజ్ సిసోడియాకు ఈ మధ్య కాలంలోనే బెయిల్ లభించింది. అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా ఈ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక 161 రోజుల తర్వాత దాదాపు 5 నెలల పైనే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ సందర్భంగా మనం చూసాం సెక్షన్ 45 ఎందుకు వర్తించదు అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అలాగే కొన్ని లక్షలు తారుమారయ్యాయి అని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా వాటిని సేకరించిన దాఖలాలు లేవు అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అలాగే సాక్షులను తారుమారు చేయొచ్చు, ప్రభావితం చేయొచ్చు అంటున్నారు. అలాగే కవితకు సంబంధించి సాక్షులను బెదిరించాలనే వాదనలు వినిపించిన నేపథ్యంలో ధర్మాసనం కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. ఒకవేళ బెదిరించినట్టయితే ఎవరు కూడా ఇంతవరకు ఒక కేసు కానీ ఒక ముందుకు కానీ ఎవరు రాలేదు, ఎందుకని ప్రశ్నించింది. అయితే సిసోడియాకు బెయిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెక్షన్ 45 ఆమెకు ఎందుకు వర్తించదు అని ధర్మాసనం క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు బీఆర్ఎస్ నేతలు అలాగే అటు కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేసిన తరుణం వచ్చేసింది. గత ఎలక్షన్లో కూడా ఆమె పాత్ర లేకుండా పోయింది. ఇక్కడ ఏదైతే తిహార్ జైల్లో ఉండడం వల్ల ఈ కేసు మొదటి నుంచి కూడా బెయిల్ తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి మరి
ఇక నెక్స్ట్ చర్యలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈడీకి ఇది ఒక పెద్ద సంచలనమైన కేసు కాబట్టి ఇక్కడ చూస్తూనే ఉన్నాం. 57 మంది వరకు నిందితులు ఈ కేసులో ఉన్నారు. అలాగే 493 మంది సాక్షులను విచారించారు. ఆ! సిసోడియా కూడంగా తాజాగా బెయిల్ వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో హైలీ పబ్లిక్ ఏదైతే దృష్టిని ఆకర్షించిన కేస్ ఇది. జనాక చాలా వరకు దేశంలో సంచలనం సృష్టించిన కేస్ ఇది. దీంట్లో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకైతే బెయిల్ మంజూరు చేశారు. దాదాపు కొన్ని షరతులు కూడా విధించినట్టు మనకు తెలుస్తా ఉంది. 153 రోజులు కవిత జైల్లో ఉన్నారు. అలాగే మార్చిలో జైలుకి వెళ్ళిన కవిత జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యితే ఆ తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకెదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జికి కావేరి భవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు కూడా అనుమతించారు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. మళ్ళీ 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్కి తరలించి ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి తిహార్ జైలుకి తరలించారు. సుమారు 5.5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వెంటాడిన నేపథ్యం. అలాగే ఓవరాల్గా ఎట్టకేలకు చూసుకుంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి చూడాలి నెక్స్ట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది. ఇంకా కల్వకుంట్ల కవిత ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.